ఈరోజు మా అబ్బాయి ఆయుష్ది 10th బర్త్డే సందర్భంగా స్పెషల్గా దానికోసమే నేను దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చాను. సో ఈరోజు మేము ఇక్కడ బర్త్డే సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. నీకేం కావాలో చెప్పు, లోకమంతా చూడాల చెప్పు, కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా. సో ఆయుష్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే. To you, happy birthday to you, happy birthday dear Ayush, happy birthday to you, happy birthday Ayush, good boy. నచ్చినవి కొనమని చెప్పు, నచ్చనివి వద్దని చెప్పు, కొత్త నీరు కొత్త ఏరు ఇది చూద్దామా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతం నేను దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ ఫైనలీ ఇండియాకి వెళ్తున్నా. ఏకంగా 33 రోజుల పాటు ఒకే దేశంలో ఉన్నా. గత సంవత్సరంన్నర కాలంలో చూసుకుంటే ప్రతి 3 రోజులకు ఒకసారి ఒక దేశం మారుతూ వచ్చారు ఆన్ యావరేజ్గా. ఎందుకంటే ఒకే సంవత్సరంలో 108 దేశాలు తిరిగాను. అయితే ఇక్కడికి నేను 31st డిసెంబర్ రోజు దుబాయ్కి వచ్చా. డిసెంబర్లో వచ్చా, జాన్లో సంక్రాంతికి వెళ్ళిపోదాం అనుకున్నా, కుదరలా. కనీసం రిపబ్లిక్ డే అనుకున్నా, కుదరలా. లాస్ట్కి ఫిబ్రవరి 2 రోజు నా కొడుకు బర్త్డే, ఫిబ్రవరి 3, 3వ తారీఖు. సో రేపు ఉంది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా తప్పదు కాబట్టి బయలుదేరాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ దుబాయ్లో కంపెనీ పెట్టాము, ఆ ఫార్మాలిటీస్ ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. సో ఎక్కడైనా సరే ప్రొఫెషనల్ ఎథిక్స్, ప్రొఫెషనల్ లయబిలిటీ ఉంటుంది కాబట్టి సో మన లయబిలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాకే వెళ్దామని చెప్పేసి అని ఆగానమాట. సో అలా డిసెంబర్లో వచ్చి ఫిబ్రవరిలో వెళ్తున్నా. సో ఎన్నో అంటే ఒక సంవత్సరం 2024 డిసెంబర్లో వచ్చాను, 2025 ఫిబ్రవరిలో వెళ్తున్నా. కాకపోతే ఇదంతా కూడా కవరింగ్ ఓన్లీ 33 డేస్. సో 33 రోజుల్లో ఇక్కడ కావాల్సిన కంపెనీ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాను. నాది ఆల్రెడీ అంతకుముందు వీడియోస్లో మీరు చూసే ఉంటారు. సో ఇక్కడ కంపెనీ సెటప్ చేయడం ఎలా, మన ఆఫీస్ ఎలా, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఇండియాకి వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే మన వాళ్ళు, మా ఫ్యామిలీ, మన ఇంట్లో వాళ్ళు, ఫ్రెండ్స్ అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో మనం ఒక సక్సెస్ఫుల్ అచీవ్మెంట్తో ఇండియాకి వస్తున్నాం. 108 కంట్రీస్ ఇన్ ఎ ఇయర్. ఒకే సంవత్సరంలో 108 దేశాలు. నాకు తెలిసి ఎవరు చేసి ఉండరు. సో మనం చేయాల్సిన అప్లికేషన్స్, రికార్డ్స్ అవన్నీ కూడా మనం చేసుకొని అవన్నీ కంప్లీట్ చేసుకున్నాకే మళ్ళీ నెక్స్ట్ కంట్రీస్కి వెళ్దాం అనుకుంటున్నా. కాకపోతే ఇండియాకి, దుబాయ్కి మాత్రం తిరుగుతూ ఉంటాను. ఆబ్వియస్లీ ఇక్కడ బిజినెస్ సెటప్ అనేది చేశాం కాబట్టి. ఇది కాకుండా మధ్యలో ఇంకేదైనా వేరే దేశాలు ఈ సంవత్సరం ఒక 9 నుంచి 10 దేశాలు, కొత్త దేశాలు మినిమం చూపించాలని ఫిక్స్ అయిపోయాను. సో అందుకే మన ఆర్కే వరల్డ్ ట్రావెలర్ ఛానల్ అనేది యాక్టివ్గానే ఉంటుంది. సో దాంట్లో మీకు ఇంటర్నేషనల్ ట్రిప్స్ చేస్తూ మీకు అవి కూడా మీకు చూపిస్తూనే ఉంటా. సో నేనైతే ఇప్పుడు చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, వెయిట్ చేస్తున్నా. మా ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ వెల్కమ్ తీసుకుందామని, ఆ తర్వాత చాలామంది వచ్చి కలుస్తూ అన్నారు. సో చూద్దాం ఎలా ఉంటుందనేది. అవన్నీ కూడా నేను రికార్డ్ చేసి మీకు చూపిస్తాను. సో కీప్ వాచింగ్. సక్సెస్ఫుల్గా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయాను. కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్ చెక్ పూర్తయిపోయింది. జస్ట్ వెయిటింగ్ ఫర్ ద బ్యాగేజ్. సో ఒకసారి బ్యాగేజ్ వచ్చిందంటే అది కలెక్ట్ చేసుకొని బయటకు వెళ్ళిపోదాం. సో మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ చాలామంది వచ్చారు. దే ఆర్ ఆల్ వెయిటింగ్. నేను కూడా వాళ్ళని కలవడానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నా. లెట్స్ సీ. ది నెక్స్ట్ డే. ఈరోజు మా అబ్బాయి ఆయుష్ది 10th బర్త్డే సందర్భంగా స్పెషల్గా దానికోసమే నేను దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చాను. సో ఈరోజు మేము ఇక్కడ బర్త్డే సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. సో ఇతిహాస్ అనే ఒక రెస్టారెంట్, సో రైట్ ఆపోజిట్ మనకి ఫోరం మాల్ ఎదురుగానే ఉంది. సో నెక్సస్ ఫోరం మాల్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో కూకట్పల్లిలో. సో ఇతిహాస్ రెస్టారెంట్ ఇది రీసెంట్గా కొత్తగా ఓపెన్ అయిందంట. సో దాంట్లో ఈరోజు మా అబ్బాయి బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. సో యాక్చువల్గా చూసారు కదా, సో మా అబ్బాయి కొంచెం ఆటిస్టిక్ అనమాట. సో వీడి ఏజ్ 10 years అయినా వీడి బ్రెయిన్ కొంచెం ఒక 2 years లానే ఉంటుందన్నమాట. సో అందుకే మేము ఎక్కువగా జనరల్గా మా అబ్బాయిది పెద్దోడిది ఎక్కువ సెలబ్రేషన్స్ చేయము. కానీ ఈసారి మాత్రం 10th బర్త్డే స్పెషల్ కాబట్టి సో నేను ఖచ్చితంగా ఈ బర్త్డే రోజు ఉండాలి అండ్ వాడిది బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేయాలన్న ఉద్దేశంతో వచ్చా. ఆయుష్ హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఓకే. సో ఆయుష్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. కిసి. ఇటు ఇటు ఇటు.
పైన. గుడ్ బాయ్. ఇది మా అబ్బాయి ఆయుష్ది బర్త్డే. సో ఇప్పుడు ఇక్కడ లోపల రెస్టారెంట్లోకి వెళ్ళి మేము సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. సో ఓన్లీ ఇమ్మీడియట్ ఫ్యామిలీ అండ్ కొంతమంది ఫ్రెండ్స్తోనే ఈ బర్త్డే అనేది సెలబ్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే మా అబ్బాయి ఎక్కువ మంది ఉంటే డిస్టర్బ్గా ఫీల్ అవుతాడని చెప్పేసి అని. సో ఎక్కువ మంది లేకుండా కొంతమందితోటే ఈ బర్త్డే సెలబ్రేషన్స్ అనేది చేసుకోబోతున్నాం. సో లెట్స్ గో ఇన్సైడ్. ఇప్పుడు మా ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే అందరూ రావడం జరిగింది. సో నా ఫ్యామిలీ మెంబర్స్ ప్లస్ కొంతమంది ఫ్రెండ్స్ అండ్ కలీగ్స్ వచ్చారు. సో వాళ్ళందరినీ పరిచయం చేస్తా. సో ఈరోజు మా అబ్బాయిది బర్త్డే సందర్భంగా లెట్స్ గో ఇన్సైడ్. ఇదే ఇతిహాస్ రెస్టారెంట్. సో లోపల కొంచెం లైటింగ్ మాత్రం కొంచెం మామూలుగానే ఉంది. కాకపోతే మనకు కావాల్సినంత కంఫర్టబుల్ స్పేస్ ఉంది. చాలా హ్యూజ్ స్పేస్ అయితే ఉంది. సో విల్ స్టార్ట్ విత్ దిస్ టేబుల్. సో మా మామయ్య పిల్లలు వీళ్ళందరూ. సో అక్కడ వీళ్ళందరూ మామయ్యల పిల్లలు. వీడేమో నాకు మా చెల్లెలు కొడుకు అనమాట. సో వీడే అందరికంటే పెద్దోడు అంటే నెక్స్ట్ తరంలో. ఆ తర్వాత మా చెల్లెలు, మా మేనమామ, మా అత్త, మా చిన్నమ్మ, మా నాన్న, మా చెల్లెలు. అండ్ దెన్ అక్కడ మా ఆవిడ అందరికీ తెలిసిందే, ప్లస్ మా మరదలు, మా తమ్ముడి భార్య, ఇంకో తమ్ముడి భార్య, మా మామయ్య, మా ఇప్పుడు బర్త్డే బాయ్ ఆయుష్, మా అత్తయ్య మామయ్య మధ్యలో కూర్చున్నాడు. ఆ తర్వాత అటువైపు చూసుకుంటే మా వైఫ్ వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు, మా మరదళ్ళు. సో వీళ్ళు ఇంకా మా తమ్ముళ్ళ పిల్లలు. అండ్ ఇటువైపు నా చిన్నమ్మ పిల్లలందరూ ఇటువైపు ఉన్నారు. సో చిన్న పెద్ద కొడుకు, మా మేనమామ పెద్ద కొడుకు, మేనమామ చిన్న కొడుకు, పెద్ద మేనమామ వాడు, పెద్ద చిన్నమ్మ ఇద్దరు పిల్లలు, వీడు చిన్నమ్మ రెండో కొడుకు. అండ్ ఫైనలీ ఈ టేబుల్ దగ్గర మా కరెంట్ ఎంప్లాయీస్ అండ్ ఎక్స్ ఎంప్లాయీస్. సో అక్కడ వేణు, చైతన్య, సల్మా అండ్ మాధురి. సో ఇలా ప్రస్తుతానికైతే ఈరోజు ఓన్లీ ఇమ్మీడియట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈరోజు మేము మా అబ్బాయిది బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాము. మళ్ళీ కేక్ కటింగ్ అప్పుడు కలుద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ ఆయుష్, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ డియర్, మే గాడ్ బ్లెస్ యూ డియర్. Happy birthday, happy birthday, happy birthday to you. ఆయుష్ 10th బర్త్డే సందర్భంగా 10 క్లాప్స్ తోటి అందరం ఆయుష్ కి 10th బర్త్డే విషెస్ చెప్దాము. కమ్ ఆన్, రెడీ, 1 2 3 గో. 1 2 3 4 5 6 7 8 9 10. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే ఆయుష్, హ్యాపీ బర్త్డే ఆయుష్. Good boy. 1 2 3. ఇది ఇప్పటిదాకానేమో మా అబ్బాయిది 10th బర్త్డే సెలబ్రేషన్స్ చూసాము. ఇప్పుడు మా ఫ్యామిలీలో వాళ్ళందరూ నాకు స్పెషల్గా 108 కంట్రీస్ ఒక సంవత్సరంలో తిరిగి వచ్చాను కాబట్టి ఈరోజు కంగ్రాచులేషన్స్ చేసుకుంటూ నాకు ఒక సపరేట్ కేక్ తీసుకొచ్చారు. సో వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ దిస్ 108 కంట్రీస్ ఇన్ ఎ ఇయర్ అనే అచీవ్మెంట్ని ఒక కేక్తో కట్ చేయబోతున్నా. సో దీన్ని మా వాళ్ళు ఎలా అంటే, ఇప్పుడు మేము ఎలా అంటే చప్పట్లతో సెలబ్రేట్ చేస్తాం కాబట్టి వాళ్ళు కూడా చప్పట్లతో సెలబ్రేట్ చేస్తా అంటున్నారు. సో 108 కంట్రీస్కి దాన్ని రిప్రజెంట్ చేస్తూ 108 క్లాప్స్. One not 1, 1 not 2, 1 not 3, 1 not 4, 1 not 5, 1 not 6, 1 not 7, 1 not 8. 108. అదో వీడియో తీసుకో.
108 ఎలా దేశాలు తిరిగాడో నా కొడుకు ఆయుష్ కూడా 108 ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. 108. సో నేను ఏది సక్సెస్ సాధించకపోయినా రికార్డ్ అయినా అవ్వకపోయినా మా చిన్నమ్మ అయితే నాకు ఆల్రెడీ తెచ్చేసింది. చిన్నమ్మనే ఫస్ట్ కోరుకుంది 100 ఖచ్చితంగా సాధిస్తా అని చెప్పేసి అని. మీరు అందరూ ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో చూసే ఉంటారు. సో మేము ఐస్లాండ్ లో ఉన్నప్పుడు అనుకున్నాము, సో చిన్నమ్మ సాధించాం మొత్తానికి. కరెక్ట్. కంగ్రాట్స్ బేట. 100 అనుకున్నాను, 108 చేస్తాడని ఆ రోజే అన్నాను, ఈ రోజు చేసి చూపెట్టాడు. కంగ్రాట్స్ రామకృష్ణ. థ్యాంక్ యూ చిన్నమ్మ. ఒక్క నిమిషం, ఇద్దరు కలిపా. నా కొడుక్కి 108 దేశాలు తిరిగినందుకు నువ్వు చాలా సహకరించినావు, నీకు కూడా కంగ్రాట్స్. ఇప్పుడు మొగుడికి భార్య అర్ధ భార్య అంటారు కదా, అర్ధ భాగం అంటారు కదా, అంటే వీణ కూడా 54 దేశాలు తిరిగినట్టు. సో తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు. మేము వైష్ణవులం కాబట్టి మా చిన్నమ్మ స్పెషల్గా మాకు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇది తెప్పించింది. సో నా సక్సెస్కి గుర్తుగా ఈ పర్టికులర్ శాల్వా. చాలా సంతోషం చిన్నమ్మ. థ్యాంక్ యూ చిన్నమ్మ. చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ. నాకు తెలిసి ఆరవయసులల్లా ఇప్పటి వరకు ఎవరు చేసిన వాళ్ళు లేరు, ఇంకా ముందు చేయరు కూడా. నాకు తెలిసినంత వరకు చెప్తున్నా బిడ్డ, ఆరవయసులలో మాత్రం ఎవరు లేరు అన్నమాట. విచ్ అయిన పర్సన్ నువ్వు ఒకరివే ఇప్పటి వరకు. ఖచ్చితంగా నా ఉద్దేశం కూడా అదే. ఎందుకంటే నేను యాక్చువల్గా ఈ వరల్డ్ ట్రావెల్ అనేది మీకు అందరికీ తెలిసిందే. సో అమ్మ ఎప్పుడైతే చనిపోయిందో ఆ తర్వాతే నేను ప్రపంచ యాత్ర మొదలుపెట్టా. సో అమ్మకే అంకితం అని చెప్పేసి అని అనుకున్నా. అమ్మకి అంకితం చేస్తున్నప్పుడు అమ్మ 108 కథలు రాసింది. మనకు 108 అనేది ఒక శ్రేష్టమైన నంబర్. అందుకోసం మన హిందువులకు అందరికీ, ఓన్లీ వైశ్యులకనే కాకుండా హిందువులకి 108 అనేది ఒక శ్రేష్టమైన నెంబర్. అందుకోసమే ఖచ్చితంగా 108తోనే ఆపేయాలని ఆపేసా. ఇంకా కావాలంటే ఇంకా కొంచెం తక్కువనో ఎక్కువనో అయ్యే అవకాశం ఉన్నా సరే. అంతేకాకుండా ముఖ్యంగా అందరికీ ఓన్లీ మన ఆర్య వయసులో చేశారా లేదా అనేది పక్కన పెట్టేస్తే ఒక వెజిటేరియన్ అయ్యుండి, అంటే పూర్తి శాకాహారి అయ్యుండి కూడా మనము ప్రపంచ యాత్ర చేయొచ్చు, చేసి మనము తిరిగి రావచ్చు అనేది ప్రూవ్ చేయాలనేది ఇంకొక పాయింట్ అనమాట. అది సాధించుకొని వచ్చాను. సో అందరికీ ఒక వెజిటేరియన్స్ అందరికీ ఇది ఒక ఇన్స్పిరేషన్లా ఉండాలని కోరుకుంటున్నా. మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. మీ ఇద్దరు ఇలా చిలకా కోరకరంగా ఎలా ఉండాలి. చిలక గోరింకల. అల్లుడు అని చెప్పుకోవడానికి అంటే రామకృష్ణ గారు మామగారని చెప్పుకోవాల్సిన పరిస్థితి. మా అల్లుడు అంటే కాదు, రియల్లీ వీఆర్ హైలీ ఎక్సైటెడ్ టు కంగ్రాచులేట్ హిమ్ ఆన్ దిస్ అకేషన్. ఇట్స్ వెరీ రేర్ గ్రేట్ అకేషన్. నవ్వుతో నభవిష్యత్తి అంటే మన నోన్ ఫ్యామిలీస్లో ఇంత వెంచర్ చేసి ఇంత కష్టపడి ఆయన కంట్రీకి వెళ్తున్నారు, కానీ ఎంజాయ్మెంట్ కంటే అదేదో ప్రొజెక్ట్ చేయాలి, అన్ని చూపించాలి, చెప్పాలనే యాంగ్జైటీ ఎక్కువ కనపడింది నాకు. చాలా కష్టపడ్డారు, చాలా రిస్క్ తీసుకున్నారు, చాలా స్ట్రెయిన్ అయ్యారు. రియల్లీ గ్రేట్ థింగ్. ముందు ఈయనే చేయగలరేమో, ఇంకెవరు చేస్తారనేది డౌట్ఫుల్. కాబట్టి హైలీ ఐఎమ్ వెరీ మచ్ కంగ్రాచులేట్ యూ. అండ్ వీణా నువ్వు కూడా బాగా సహకరించావు, బాగా కష్టపడ్డావు. ఐ విష్ యూ హ్యాపీ, హెల్తీ, మెమరబుల్, లవ్లీ ఫ్యూచర్. ఓకే, థ్యాంక్ యూ మామయ్య. సో మీరు అన్నట్టుగా ముఖ్యంగా మనకు కావాల్సింది ఇక్కడ దీంట్లో మనకి ఎంత డబ్బులు ఉన్నాయనేది పక్కన పెట్టేస్తే, సో హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు అన్నది చాలా కరెక్ట్. ఇన్ని కంట్రీస్ తిరిగినా కూడా నేను ఎక్స్ట్రీమ్ హాట్ కండిషన్స్, ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్, ఎక్స్ట్రీమ్ విండీ కండిషన్స్, ఎక్స్ట్రీమ్ రెయినీ కండిషన్స్ ఇవన్నీ చూసా ప్రపంచం మొత్తం కూడా. సో అన్ని వైపులా వెళ్ళా, ఇటువైపు నుంచి అటువైపు దాకా, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని దేశాలకి, అన్ని చోట్లకి 108 దేశాలు తిరగడం జరిగింది. సో ఇలా అన్ని వెదర్ కండిషన్స్లో కూడా ఖచ్చితంగా నాకు ఆ దేవుడు సహకరించాడు కాబట్టి 108 దేశాలు చూడడానికి అవకాశం వచ్చింది. లేకపోతే ఇన్ని దేశాల్లో ఇంత ఇబ్బంది అవుతూ, ఎందుకంటే ఒక్క దేశానికి వెళ్ళొస్తేనే, ఒక దగ్గరికి వెళ్ళొస్తేనే చాలామందికి ఇది మన జెట్ లాగ్ అని రకరకాల ఇబ్బందులు అని అలాంటివి అవుతుంటాయి. నాకు దేవుడి దయ వల్ల 1-2 చిన్న దెబ్బలు తగిలినా సరే అమ్మ ఆశీస్సులు ఉన్నాయి, దేవుడి సహకారం ఉంది కాబట్టి ఏ ఒక్క దగ్గర కూడా నాకు ఎలాంటి చిన్న జ్వరం కూడా రాకుండా మొత్తం 108 దేశాలు 1 ఇయర్లో కంప్లీట్ చేసుకొని రాగలిగా. డెఫినెట్లీ. అండ్ నా కోరిక ఏంటంటే ఈ ఈవెంట్ మొత్తం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ప్రజెంట్ చేయాలి, వాళ్ళ రికగ్నేషన్ రావాలి, దానికి మీరు ఎఫర్ట్ చేయాలి. మా కోఆపరేషన్ ఉంటుంది, లైట్గా తీసుకోవద్దు, ఖచ్చితంగా ప్రజెంట్ చేయండి అట్ ది ఎర్లియస్ట్.
తప్పకుండా విల్ ట్రై. థ్యాంక్ యూ. having completed 108 countries in a year as a vegetarian నిజంగా చాలా ముదావహం. ఎందుకంటే జ్యోతి 108 సామెత కథలు రాసి 9 సంవత్సరాలు సాధించింది. నువ్వు ఒకటే సంవత్సరంలో అందరి ఆశీస్సులనుకో, భగవంతుడి కృప అనుకో, ముఖ్యంగా వీణాధర్ యొక్క సహకారం, అది లేకుంటే మనం చేయలేము. తర్వాత మేమంటే బాధపడ్డా ఏమైనా కూడా నువ్వు సాధించాలి తపన పడ్డావు. ఆ దేవుడి దయ వల్ల, పెద్దల విషెస్ వల్ల, గురువుగారి ఆశీర్వాదం వల్ల నిజంగా సక్సెస్ఫుల్గా చిన్న దెబ్బలతో, చిన్న ఆటంకాలతో కొన్ని కంట్రీస్లో అఫ్కోర్స్ నాకు తెలిసిన వరకు కొన్ని మాకు చెప్పకుండా కొద్ది లాసెస్ కొద్దిగా, కానీ మొత్తానికైతే అన్ని దేశాలు చాలా వరకు అఫ్కోర్స్ 50% ఆఫ్ ది యూనివర్స్ ఒక ట్రావెల్డ్ అండ్ క్రియేటెడ్ ఏ రికార్డ్. I think it is an Indian record, I think, not Vaishyas, not AP Telangana. We are very proud of you and you should have very valuable and healthy life and memorable life in future also. Thank you. ఖచ్చితంగా నువ్వు అన్నట్టుగా అట్లీస్ట్ 50% ఆఫ్ ద గ్లోబ్ అయితే తిరిగేసా. సో సగం మన భూభాగంలో భూభాగాన్ని తిరిగేసా. ఒక సంవత్సరంలో దాదాపు 160,000 కిలోమీటర్లు వచ్చింది. ఓన్లీ ఫ్లయింగ్ డిస్టెన్స్ చూసుకుంటే 108 కంట్రీస్ చూసుకుంటే దాదాపు 160,000 కిలోమీటర్లు. అది కూడా వెళ్ళింది మళ్ళీ నేను చాలాసార్లు 2-3 సార్లు వెళ్ళిన కంట్రీస్ కూడా ఉన్నాయి, అవి కౌంట్ చేయకుండానే. సో అన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ మనం తిరిగేసాము. సో అది కేవలం నువ్వు అన్నట్టుగా మీ అందరి ఆశీస్సులు ప్లస్ అంతేకాకుండా వీణ ఖచ్చితంగా సపోర్ట్ చేసింది. ఎందుకంటే ఇంట్లో పిల్లల గురించి నేను టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా, ముఖ్యంగా ఒక ట్రావెలర్కి కావాల్సింది ఇంట్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడం. ఇంట్లో టెన్షన్స్ ఉండేటైతే ఏం చేయలేము. సో ఏ హ్యూజ్ హగ్. థ్యాంక్ యూ. రైట్. హాయ్ రామకృష్ణ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ చిన్నమ్మ. థ్యాంక్స్. నేను యూరోప్లో 100 చేస్తానని నా రామకృష్ణ అన్నాడు, కానీ 108 నువ్వు చేస్తావు రామకృష్ణ కంపల్సరీ. ఆ రోజు అన్నాను, భగవంతుడి కృప కూడా ఉంది, కంపల్సరీ కూడా అయిపోయింది. చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. నువ్వు అన్నట్టు మనం అనుకున్నట్టు ఎవ్వరూ ఇలా చేయలేరు. 108 కంట్రీలు అంటే నేను ఒక 20-30 కంట్రీలు చూస్తేనే చాలా, ఒక 1 ఇయర్లో నేను 21 చూశాను. దానికి అతి కష్టమైపోయింది. అలాంటిది రామకృష్ణ 108 చేయడం అంటే నాట్ ఏ జోక్. అందులో వెజిటేరియన్ అసలు నేను చూశాను కదా, ఫుడ్ సరిగ్గా ఉండదు, అసలు కంట్రీస్ సరిగ్గా ఉండవు, మనకు ఏం ఐడియా ఉండదు. వెళ్ళాలన్నా, రావాలన్నా, రూమ్ చూసుకోవాలన్నా, మళ్ళీ బయట ఏమేమి తిరగాలని చూడాలన్నా, మన టికెట్స్ బుకింగ్ కూడా. వాడు 24 అవర్స్లల్లా 4 అవర్స్ పండుకున్నాడు. వాడైతే 20 అవర్స్ డైలీ కష్టపడుతున్నాడు. నేను వాడి నెంబడి దాదాపు 1.5 మంత్ నేను తిరిగాను. ప్రతిరోజు వాడు రోజు వేట చేసినట్టే. ఏంటంటే 108లో ఏమేమి చేయాలి, ఎట్లా చేయాలి, ఎలా వెళ్ళాలి, ఎలా పోవాలి, ఎలా చూడాలి, ఎలా తినాలి. తిండికైతే వాడు 5% 10% కూడా ఇస్తలేడు ఛాన్స్. ఎప్పుడు తిరగాలి, ఎలా వెళ్ళాలి అనే ఆలోచన చేస్తున్నాడు. చాలా సంతోషం అనిపించింది. మొత్తం మీద 100 బదులు 108 చేసినందుకు నాకు చాలా, వాళ్ళ చిన్నమ్మగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. కంగ్రాచులేషన్ రామకృష్ణ. థ్యాంక్ యూ చిన్నమ్మ. నువ్వు నాతో పాటు దాదాపు 21 దేశాలు తిరిగాను. సో 21 దేశాలు తిరిగావు కాబట్టి నీకు ఖచ్చితంగా నీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, ఇప్పుడు మీకు అందరికీ చెప్తున్నది ఏంటంటే, నేను యాక్చువల్గా ఒకటి పూట లేదా మాక్సిమం 2 పూటలు, అసలు సంవత్సరం మొత్తం కూడా ఒక్కసారి కూడా 3 పూటలు భోజనం చేసింది లేదు, 3 పూటలు తిన్నదే లేదు. భోజనం పక్కన పెట్టేసాను. సో ఒక పూట ఏదో లైట్గా తినడం, ఒక పూట ఇంట్లో వండుకొని తిన్నది. ఏది మీరున్నప్పుడు, మీరు లేనప్పుడు ఆయనతో కూడా అది కూడా లేదు. మొత్తం సంవత్సరం మొత్తం కూడా కేవలం ఒకే పూట భోజనం చేసి కూడా ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు. అది ముఖ్యంగా నాకు ఏమవుతుండేదంటే, ఒక పూట తర్వాత ఇంకో 2వ పూట తిందామంటే నిద్ర వస్తుండేది. సో నిద్ర రాకుండా ఉండాలి అని అంటే ఒకటే పూట భోజనం చేసేది, అది కూడా సాయంత్రం వేళ మొత్తం అంతా చీకటి అయిపోయాక. సో చిన్నమ్మ చెప్పినట్టు ప్రతి దేశంలో, ఎందుకంటే యూరోప్లో 50 దేశాలకు వెళ్ళా, 50 దేశాల్లో ఒక్కొక్క దేశంలో ఒక్కో భాష ఉంటుంది, ఇంగ్లీష్ రాదు వాళ్ళకి. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్లేషన్ తెలుసుకోవాలి. ఆ తర్వాత ఏ కంట్రీ నుంచి ఎక్కడికి వెళ్ళాలి. చాలా కంట్రీస్ అంటే ఒక దాదాపు 10 కంట్రీస్ వరకు, ఫేమస్ కంట్రీస్ వరకు మనకి ట్రావెల్ ఏజెంట్స్ ఉన్నారు, వాళ్ళు బుక్ చేస్తారు. మిగతా వాటికి ట్రావెల్ ఏజెంట్ దొరకడు, బుక్ చేసే వాళ్ళు దొరకరు. అప్పటికప్పుడే వెళ్ళాలి, వెతుక్కోవాలి, ట్రావెల్ ఏజెంట్ని వెతుక్కోవాలి, అకామిడేషన్ వెతుక్కోవాలి, అవన్నీ అక్కడ ఎక్కడెక్కడ వెళ్ళాలని చూసుకోవాలి, మార్నింగ్ ప్లాన్ చేసుకోవాలి, తిరగాలి. ఆ తర్వాత ఈవినింగ్ వచ్చి దాన్ని మనం ఆ తర్వాత తిని, ఆ తర్వాత మళ్ళీ అప్లోడ్ చేసుకొని మా టీంకి పంపించి వాళ్ళకి ఏమేమి అప్లోడ్ చేయాలని చెప్పాలి. సో ఇదంతా చేస్తూ ఇదన్నిటి ప్రాసెస్లో మళ్ళీ నా బిజినెస్ కూడా చేసుకోవాలి. ఎందుకంటే నాకేం పెద్ద ఆస్తులు ఏమి లేవు, నేను నా బిజినెస్ చేసుకుని దాంట్లో సంపాదించుకున్న డబ్బులనే దీంట్లో ఖర్చు పెడుతున్నా కాబట్టి, సో అవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాను కాబట్టి నాకు ఇది కుదిరింది. సో అందరికీ ఇలా కుదురుతుందా లేదా అన్నది పక్కన పెట్టేస్తే, సో నాకు ఇలా కుదిరింది. సో నేను చేశాను కాబట్టి మీకు ఎవరైనా కూడా ఒక డెడికేషన్ అండ్ ఒక మోటివేషన్ ఉండేటైతే మాత్రం ఎవరైనా సాధించగలరు. ఏమైనా సాధించవచ్చు, కానీ 1 ఇయర్లో 108 చేయడం అనేది కష్టం.
చేస్తుంటారు చాలామంది, ఒకళ్ళు 100 తిరిగాను 50 తిరిగాము, కానీ 1 ఇయర్లో 108 చేయడం అనేది నాట్ ఏ జోక్. అది ఎంత అనుభవించామంటే వాడు హిందీ లేదు, నిద్ర లేదు, ఏది లేదు, ఖాళీ 4 అవర్స్ పండుకోవచ్చు వాడైతే. ఎప్పుడు అలానే ఆడు ఫుడ్కు ఇయ్యలేదు, వేరే దానికి ఏమి చేయలేదు, రోజు ఒక వేట. ఐస్లాండ్ లో నీ బర్త్డే జరిగినప్పుడు నువ్వు అన్నావు 111 చేయరా అన్నావు. అయితే 111 కాదు కానీ 100 చేస్తా చిన్నమ్మ అన్న. ఆ తర్వాత 100 నుంచి 108 తీసుకొచ్చా. యాక్చువల్ గా నేను కావాలనుకుంటే ఇంకా 3 చేయగలిగే అవకాశం ఉన్నా సరే నేను ఏంటంటే 108 అనేది ఒక మన హిందువులకి శ్రేష్టమైన నెంబర్. సో నేను చేసిన నెంబర్ లైఫ్ లాంగ్ గుర్తుండాలి అని అంటే మనం రిప్రజెంట్ చేస్తున్న మన దేశానికి, మన భారతీయుడిగా మనకి, మన హిందువులుగా మనకి ఒక రిప్రజెంటేషన్ ఉండాలి కాబట్టి 108తోనే ఆపేశాను. 111 అని 3 1లు వస్తాయేమని మేము అనుకున్నాము. తర్వాత అనుకున్నాం మన వైశ్యులం కదా 108 గోత్రాలు ఉంటాయి, 108 కంటిన్యూ చేయాలని. మా అక్కయ్య కూడా 108 కథలు అవన్నీ చేసింది అదే సంకల్పంతో, అలానే చేశాడు. కంగ్రాచులేషన్స్ రామకృష్ణ. థ్యాంక్ యూ చిన్నమ్మ, థ్యాంక్స్ అలాట్. కంగ్రాచులేషన్స్ అన్నయ్య. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. ఐఎమ్ గ్లాడ్ నేను మన అందరిలో ఇది సాధించి మీ అందరికీ గొప్పగా ఫీల్ అయ్యేలా నేను చేయగలిగిన అంటే ఐఎమ్ హ్యాపీ. మీ అందరికంటే పెద్దోడు నేను. నాకు ఇంతమంది కజిన్స్ ఉన్నారు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మరదళ్ళు, బామ్మర్దులు. సో ఇంతమందిలో సో నేను పెద్దోని కాబట్టి పెద్దరికంగా ముందే నేను సాధించాను కాబట్టి ఐఎమ్ ఆల్సో హ్యాపీ. ఓకే ఫ్రెండ్స్, సో ఇలా ఈరోజు నేను మా అబ్బాయి బర్త్డేతో పాటు నా 108 దేశాల సక్సెస్ ఫంక్షన్ని కూడా మా ఫ్యామిలీ మెంబర్స్తో అయితే నేను సెలబ్రేట్ చేసుకున్నాను. సో ఆ దేవుడి ఆశీస్సులు నాతో పాటు ఉండి నేను నా 108 కంట్రీస్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళందరి కోరిక మేరకు సో నేను ఎన్ని వీలైతే అన్ని రికార్డ్స్కి, గిన్నెస్ బుక్ అని, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ అని, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ కానీ, అండ్ దెన్ ఇండియన్ నేషనల్ అవార్డ్స్ కానీ, మొత్తం ట్రావెలింగ్లో సంబంధించిన ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్ని రికార్డ్స్కి నేను అప్లికేషన్స్ పంపించి వాటి అప్డేట్ ఏంటనేది మీకు చెప్తాను. సో ఆ దేవుడి దయతోటి మనం ఆ రికార్డ్ సాధించాలని కోరుకుంటున్నాం. గుడ్ నైట్. థ్యాంక్ యూ.